విజయం ఖాయంగా ఉన్నప్పుడు వివాదాలు ఎక్కువవుతుంటాయి. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ తప్పించి మరొకటి అధికారంలో ఉండేది కాదు. దాంతోనే ఆ పార్టీలోనే 2 గ్రూపులు, 3 గ్రూపులు, 4 గ్రూపులు కొట్టుకు సావడం. ఏడాదికో ముఖ్యమంత్రిని మార్చుకునేటటువంటి కార్యక్రమం ఉండేది. సుదీర్ఘకాలంగా భారతీయ జనతా పార్టీ గుజరాత్‌ని ఏలుతోంది, గుజరాత్‌ని పరిపాలిస్తోంది. ఒకప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు, ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక ముఖ్యమంత్రి మధ్య వివాదం. కేశుభాయ్ పటేల్, వాఘేలాకి మధ్యన వచ్చినటువంటి వివాదం నేపథ్యంలో అక్కడ అధికారంలోకి ఆ రోజున ముఖ్యమంత్రి అయింది నరేంద్ర మోడీ. ఆ తర్వాత నుంచి మోడీ పేరు మీదనే సుదీర్ఘకాలం పట్టడిచింది. అప్పుడు ఎట్లాంటి ఇబ్బంది రాలేదు. మోడీ అక్కడి నుంచి కేంద్రానికి వెళ్ళిపోయినప్పటి నుంచి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రుల పేర్లు ఎవరికి గుర్తు రావట్లేదు. అంతకుముందు కేశుభాయ్ పటేల్ పేరు దేశవ్యాప్తంగా ప్రచారంలో ఉండేది. వాఘేలా పేరు దేశవ్యాప్త ప్రచారంలో ఉండేది. మోడీ పేరు దేశవ్యాప్త ప్రచారంలో ఉండేది. ఏదర్ గుడ్ ఆర్ బ్యాడ్ ఓ ప్రచారంలో ఉండేది. ఆ తర్వాత వచ్చినటువంటి విజయ రూపానీలా లేకపోతే కనుక భూపేంద్రనా ఇట్లాంటిది అనేక మంది ఎవరు వచ్చినా కూడా అలా పేర్లు ప్రచారంలోకి రావట్లేదు. అక్కడ వర్గ పోరాటాలు నడుస్తున్నాయి. ఇప్పుడు ఒకప్పుడు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు కనుక ఎట్లయితే మంత్రులందరినీ తొలగించి మళ్ళీ కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఇవాళ భూపేంద్ర మంత్రులందరూ కూడా రాజీనామా చేశారు. కొత్త మంత్రివర్గంతో మళ్ళీ రేపు ఆయన ముఖ్యమంత్రిగా అయితే ఆయనే కంటిన్యూ. బట్ కొత్త మంత్రివర్గంతో రేపు ప్రమాణం అంటే సంథింగ్ ఏదో జరుగుతుంది అక్కడ.